ములుగు జిల్లాకు వచ్చే పర్యాటకులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చే సందర్శకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నిషేధిత ప్రాంతాల్లోనికి వెళ్లి ప్రాణాలను ప్రమాదంలోనికి నెట్టుకోవద్దని అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరికలు, బ్యారికేడ్లను గౌరవించాలని కోరారు. ఇటీవలి కాలంలో ప్రమాదకరమైన ప్రాంతాల్లోనికి వెళ్లి 2 యువకులు మృతి చెందిన ఘటనపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా జలపాతాలు, అటవీ ప్రాంతాలు, వాగులు, వంకలు, కొండ ప్రాంతాలను సందర్శించే సమయంలో అప్రమత్తతే ప్రధానమని ఆమె స్పష్టం చేశారు. పచ్చని అడవులు, పరవళ్లు తొక్కుతున్న గోదావరి, సెలయేర్లు, వాటర్ ఫాల్స్ చూడడానికి మీరందరూ వస్తున్నారు. మీ అందరికీ స్వాగతం. దయచేసి అక్కడ పోలీస్ అధికారులు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ మరి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ వేరే ముత్యాలధార లేదా ఇంకా డీప్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి జలపాతాల్లోకి వెళ్లి అత్యంత విషాదంగా ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. దయచేసి అక్కడ జిల్లా యంత్రాంగం ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందో, అక్కడ ఏదైతే మనము అంటే ఏర్పాట్లు చేయలేదు, అది న్యాచురల్ గా ప్రవహిస్తున్నటువంటిది. అందులోకి వెళ్తే ఎత్తైన కొండల నుంచి ఆ వాగులో పడొచ్చు, ఆ జలపాతంలో పడి చనిపోవచ్చు లేదా కొట్టుకపోవచ్చు. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అనేది ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు హెచ్చరిక బోర్డు పెట్టడం జరిగింది, సూచనలు చేస్తున్నారు. అయినా చూడాలనేటువంటి ఆసక్తితో చాటుగా వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దయచేసి అటు వెళ్ళకండి టూరిస్టులందరూ.